మీతో ఒక విషయం అడగనా? అన్ని దెబ్బలు పడుతున్నా కూడా నువ్వు కావాలని వెళ్ళి జాను మీద వెళ్ళి పడతా ఉన్నావు కదా. ఇలా చూడరా, తను షాపులోకి పనిలోకి వచ్చినప్పటి నుంచి నా మనసులో ఒకటే కోరిక, తను ఎలాగైనా గట్టిగా వాడేసుకోవాలని. అందుకే దొరికిన అవకాశాన్ని వదలలేదు కదా. సూపర్ అన్నా నువ్వు. అన్నా, ఈ కొట్టారి ముక్కుకి వెళ్ళే దారి ఇదేనా? ఈ రోజు మనకి ఎర్ర దొరికిందన్నా. అరే అలా చూడొద్దన్నా. కనీసం ఒక 2000 తీసుకున్నాకే వదలాలి. అప్పుడే మనకి రేపు ఎల్లుండికి మందు కొట్టడానికి డబ్బులు ఉంటాయి. అది నేను చూసుకుంటాను, నువ్వు రా. ఏ అమ్మాయిలు, మీరు ఈ ఊరికి కొత్త? లేదన్నా, ఇంతకు ముందే వచ్చాను. అలాగా? అది సరే, నువ్వేటమ్మా గర్భవతి ఇంటి బండి తోలుతున్నావు? ఏంటి ఈ అమ్మాయికి బండి తోలడం తెలీదా? అది ఎవరు బండి నడపాలో మేము నిర్ణయించుకుంటాం. మీకు దారి తెలిస్తే చెప్పండి, లేదా సైలెంట్ గా వెళ్ళిపోండి. వాడి అడ్వైస్ తారా వదిలే. అన్నా, దారి ఏమే పొగరు పట్టిందానా? ఈ ఏరియా ఏమి అంత మంచి ఏరియా కాదు. మేము కూడా ఇక్కడ ఏమీ కొనుక్కోవాలనుకోవట్లేదు, అర్థమైందా? ఇలాగే మాట్లాడితే నువ్వు దెబ్బలు తింటావు. కొనుక్కుంటే మీకు చెప్తానులే. నువ్వు ముందు బండి తీవే. ఆగమ్మా. అది ఎలా కుదురుద్ది? ఎందుకన్నా అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా? అన్నయ్య తప్పుకోండి, మర్యాదగా చెప్తున్నాను. నువ్వు పొగరుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు అనుకో. నాకు కూడా. అమ్మాయి, నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టు చెయ్యి. ఓసారి చెప్పేసి జస్ట్ 2 minutes. ఓ 2000 మా చేతిలో పెట్టి వెళ్ళిపో. అదే. 2000 ఎందుకు? ఎందుకంట ఇచ్చేసి వెళ్ళిపోతామే. నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? రిజర్వ్ బ్యాంక్ లో ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. పాపా, ఆయన ఇచ్చాడు కదా నీకు, అదే మంచి ఆఫరు. మా అన్న కాస్త రగ్గడ్గా అడిగిన డబ్బులు ఇచ్చేసి బయలుదేరంటమ్మా. అదే మీ ఇద్దరికి సేఫ్. వెళ్ళడానికి దారి అడిగితే మా దగ్గరే డబ్బులు అడుగుతారా? ఈ రోజు ఇది నా చేతిలో